హాయ్ పిల్లలు, పెద్దలు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒక కథ స్టార్ట్ చేద్దామా? ఈరోజు ఒక కథ చెప్తున్నా. ఈరోజు ఏమంటే గరుత్మంతుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, స్వామి, ఈ లోకంలో నాకన్నా వేగంగా వెళ్ళే జీవి ఏదీ లేదు. నేనే అందరికన్నా వేగంగా, అన్ని జీవుల కంటే నేను వేగంగా వెళ్తాను కాబట్టి నేనే గొప్ప అని గరుత్మంతుడు కృష్ణుడితో చెప్పాడు. అప్పుడు కృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి బయలుదేరాడు. ఇది చూసిన సుదర్శన చక్రం, స్వామి, నాకంటే పదునైన ఆయుధం ఏది లేదు, నేనే లోకంలో పదునైన ఆయుధం, కావున నేనే గొప్ప స్వామి అని సుదర్శన చక్రం కృష్ణుడితో చెప్పింది. ఇది చూసిన కృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళాడు. ఇది చూసిన సత్యభామ, స్వామి, ద్వేపర యోగంలో మీరు రాముడిగా ఉన్నప్పుడు మీతోటి ఉన్న సీత నాకన్నా అందమైనది కాదు కదా, అందంలో నేనే కదా గొప్పదాన్ని అని సీతాదేవి సత్యభామ చెప్పింది. అప్పుడు కృష్ణుడు వీళ్ళ ముగ్గురికి ఒక పాఠం చెప్పాలి, వీళ్ళు గర్వంతో ఉన్నారు అని అనుకుని గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి, గరుడా, నీవు హిమాలయంలో ఒక వానరం తపస్సు చేస్తూ ఉంది, అక్కడికి వెళ్ళి ద్వారకలో రాముడు నీ కోసం వేచి ఉన్నాడు, నువ్వు వెళ్ళి అని చూస్తున్నాడు అని చెప్పు అని. సరేని అతి వేగంగా గరుడ అక్కడి నుంచి వెళ్ళి వానరం దగ్గరికి వెళ్ళింది. ఆ వానరం హనుమంతుడు అక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఈ వార్త పోయి గరుడ చెప్పడం ఆలస్యం. వెంటనే అతివేగంగా హనుమంతుడు అక్కడి నుంచి బయలుదేరాడు. అది చూసిన గరుడ ఆశ్చర్యపోయింది. సరే, ద్వారక దగ్గరే లోపలికి వచ్చాడు. అక్కడ కృష్ణుడు రాముడి వేషంలో ఉన్నాడు. హనుమంతుడు వచ్చి, స్వామి, మీరు క్షేమమే కదా, మీరు బాగున్నారుగా అని మాట్లాడుతున్నాడు. అప్పుడు కృష్ణుడు, హనుమా, ద్వారం ముందు నిన్ను ఏవి ఆపలేదా అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు, లేదు స్వామి, ఏదో ఒక చక్రం అడ్డొచ్చింది, తనతో మాట్లాడితే మీ దగ్గరికి రావడం ఆలస్యం అవుతుందని ఆ మంత్రం నేను అది మింగేశాను అని హనుమాన్ చెప్పాడు. అప్పుడు పక్కన సత్యభామ చూస్తూనే ఉంది. అప్పుడు అన్నాడు హనుమంతుడు, స్వామి, సీతమ్మ తల్లి ఎక్కడా? కనపడటం లేదేమి, ఈ చెలికెత్తే ఊరు అన్నాడు. సత్యభామ హనుమంతుడిని ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు గరుత్మంతుడు సుదర్శన చక్రం, సత్యభామ సిగ్గుతో తల వంచుకున్నారు. దీనికి ఏమిటి కారణం అంటే, ఎవరైనాను ఎక్కువ గర్వపడకూడదు. అది ఇందులో ఉన్న సారాంశం. అర్థమైందా పిల్లలు? ఓకే, మీకు వీలైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.